హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఒక మంచి రెసిపీ తీసుకొచ్చాను. హైదరాబాద్ గ్రీన్ చికెన్ రెసిపీ అండి. ఇది చాలా టేస్టీగా, ఈజీగాను, ఫాస్ట్గా కూడా మనం చేసుకోవచ్చు ఇంట్లోని. దీన్ని ఎక్కువగా ఫంక్షన్లోను, పార్టీస్లోను, ఇంకా ముస్లిం మ్యారేజెస్లోను ఎక్కువగా దీన్ని వండుతూ ఉంటారు. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఇది ఎలా ఉంది ఏంటి అన్నది నాకు ఒకసారి కామెంట్ పెట్టండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరి నేను ఎలా తయారు చేశాను ఏంటి అన్నది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దామా? పదండి. ముందుగా ఒక కడాయి తీసుకున్నాను. దీంట్లోకి బాదం పప్పులు, జీడిపప్పులు వేసి లైట్గా రోస్ట్ చేసుకుంటున్నానండి. ఎక్కువ మాత్రం మాడనీయకండి. లైట్గా రోస్ట్ చేసుకొని ఒక గిన్నెలో తీసి పెట్టుకున్నాను. తర్వాత సేమ్ కడాయిలోనే నువ్వులు కూడా 1 స్పూన్ వేసుకొని వీటిని కూడా లైట్గా రోస్ట్ చేసుకుంటున్నాను. తొందరగా మాడిపోతాయి కదా నువ్వులు. తర్వాత సేమ్ కడాయిలోనే కాస్తంత ఆయిల్ ఒక 1 స్పూన్ వేసుకోండి. తర్వాత ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకుంటున్నాను. ఇలా రోస్ట్ చేసుకున్న వాటిని తర్వాత ఆల్రెడీ ఇందాక నేను తీసి పెట్టుకున్న ఈ జీడిపప్పు, బాదం పప్పు, నువ్వులన్నిటిని కూడా మిక్సీ జార్లో తీసుకొని తర్వాత ఈ ఆనియన్స్ని కూడా వేసేసి మొత్తం పేస్ట్ చేసి పెట్టుకుంటాను. ఇలా అయిన తర్వాత నేను జార్లో ఆల్రెడీ నేను చాప్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, పుదీనా ఆకులు వీటన్నిటిని వేసి నేను ఒకసారి మిక్స్ చేసేసుకుంటానండి పేస్ట్ లాగా. తర్వాత ఒక గిన్నెలోకి 250 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి. దీంట్లోకి నేను యాలకుల పొడి, తగినంత ఉప్పు, ఒక 1/2 స్పూన్ ధనియాల పౌడర్, అజినోమోటో, మిరియాల పౌడర్, ఇంకా గరం మసాలా పౌడర్, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు కర్డ్ తీసుకుంటున్నానండి. ఒక 2 స్పూన్స్ తీసుకొని తర్వాత ఆల్రెడీ నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదండి, ఇది బాదం పప్పులు, నువ్వులు, జీడిపప్పు, ఇంకా ఆనియన్స్ దాన్ని కూడా వేసుకున్నాను దీంట్లోకి. ఇదిగోండి ఈ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను దీంట్లోకి. వేసేసుకొని దీంట్లో కాస్తంత ఆయిల్ యాడ్ చేస్తాను. ఆయిల్ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకొని ఒక 4 అవర్స్ పాటు రెస్ట్ ఇచ్చేస్తాను దీనికి. అలా ఇస్తేనే టేస్ట్ వస్తుందండి. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీస్ ఇలాంటి వాటికంటే కూడా అప్పుడప్పుడు ఇలాంటి వీక్లీ 1 టైమ్స్ మనం చేసుకుంటే కూడా బాగుంటుంది కదండి. ఇంకా చెప్పాలంటే హోటల్ స్టైల్లో, ఇంకా హోటల్ కంటే కూడా మనం చాలా టేస్టీగా కూడా చేసుకోగలుగుతాము. అంత టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అన్నది కూడా నాకు ఒకసారి కామెంట్ పెట్టండి. అయింది కదండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. ఒక కడాయి తీసుకున్నాను. దీంట్లో తగినంత ఆయిల్ వేసుకున్నాను. తర్వాత దీంట్లోకి షాజీరా, చెక్క, లవంగాలు వేసాను. వేసి లైట్గా అట్లా రోస్ట్ చేసుకునే టైంలోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. వేసి దీన్ని కూడా లైట్గా ఇలా రోస్ట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను ఆల్రెడీ రెస్ట్ ఇచ్చిన ఇదంతా ఉంది కదండి, చికెన్కి సంబంధించిందంతా దీంట్లో వేసేస్తున్నాను. వేసేసి కుక్ చేసేస్తున్నాను. ఇది చాలా ఫాస్ట్గా, ఈజీగా కూడా అయిపోతుందండి. ఏం లేదండి, మీరు చూస్తూనే ఉన్నారు కదా, మొదట్లో ఈ పేస్ట్ అంతా కూడా ఇలా చేసుకొని దాంట్లో అంతా కూడా దీంట్లో వేసేసుకోవడం, తర్వాత ఇలా కడాయిలో వేసుకోవడం మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఇలా మొత్తం వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ పాటు మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీంట్లో కసూరి మేతి కూడా వేసానండి. అంటే దీంట్లోకి నేను వాటర్ అనేది అసలు యాడ్ చేయట్లేదు. ఎందుకంటే పెరుగు, మనం ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఆనియన్ పేస్టు, ఇంకా ఈ కర్రీ లీవ్స్ ఇవన్నీ కూడా వేసాం కదండి, వీటి నుంచి వచ్చే వాటర్ వచ్చేస్తుంది. వాటితోనే మొత్తం ఈ చికెన్ ఉడికిపోతుంది అనమాట. అంటే మొత్తం బాయిల్ అయిపోయి కుక్ అయిపోతుంది. కాబట్టి మనం వాటర్ యాడ్ చేయనవసరం లేదు. ఒకవేళ మీకు వాటర్ కాస్తంత కావాలి, కొంచెం వేస్తే బాగుంటుంది కదా అనుకుంటే మాత్రం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దీంట్లో కాస్తంత
ఉప్పు యాడ్ చేశానండి, ఎందుకంటే సరిపోయిందా లేదా అని చూసుకున్నాను. చూసుకున్న తర్వాత నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను దీంట్లోకి. ఇదిగోండి, ఇక లాస్ట్లో వచ్చి ఈ కొత్తిమీర, ఈ పుదీనా ఆకులు కూడా వేసేసి ఒక 5 మినిట్స్ పాటు దీన్ని కుక్ చేస్తాను. కుక్ చేసిన తర్వాత ఇక మనం సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ.